పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. 1901 మీరు అన్నిట్లో మొదటి స్థానం వహించాలని ప్రార్థనతో 2026 అక్టోబర్ 26 మనం 2026వ రోజునకు చేరబోతున్నాం. టర్నింగ్ పాయింట్ ప్రోగ్రామ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అలా మిమ్మల్ని అన్నిటిని మళ్ళొచ్చేది నేను కాదు, ఈ ప్రోగ్రాం నాకు ఇచ్చినది ప్రభు, మీ ప్రార్థన. అందువలన ఈ టర్నింగ్ ప్రోగ్రాంలో 1901 ఈరోజు చేరి ఉన్నాం. భక్తితో మోకరించి దివేశ ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ నమస్కారములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరి ఉద్దేశములను, మరి ముఖ్యంగా మంగళవారం మంగళకరమైన శుభకార్యములు మీ ఇంటిలో జరగాలని, ఆమేన్. మధ్యస్థ ప్రార్థన అద్భుతాల అంతోని వారి ద్వారా జరగాలని ఈరోజు ప్రార్థన చేసుకుందాం. జడ్డు ప్రతాప్ రెడ్డి సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, యూకే వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా, మరియు యూకే ప్రయాణము క్షేమముగా జరిగినందుకు, కూతురు అమూల్యకి సుఖప్రసవం జరిగినందుకు, తల్లి బిడ్డల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ తోడుగా ఉండినట్లుగా, అలాగే కుటుంబంలో శాంతి సమాధానము ఆరోగ్యం అందరికీ దయచేయమని బిడ్డలు అఖిల్ రెడ్డి, అమూల్య, రాహుల్ రెడ్డికి, చిన్నారి బిడ్డకు ఎల్లప్పుడూ దివ్యకారుణ్య ప్రభు తోడుగా ఉండినట్లుగా ఈ కరుణ జపమాలను సమర్పిస్తున్నారు. గొల్లమారి అమూల్య, రాహుల్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అమూల్యకి సుఖప్రసవం జరిగినందుకు, తల్లి బిడ్డ క్షేమముగా ఉన్నందుకు కృతజ్ఞతగా, పరిశుద్ధ ఆత్మ అనుగ్రహము ఎల్లప్పుడూ తోడుగా ఉండినట్లుగా, మరియు చిన్న బిడ్డకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం దయచేయాలని దివ్యకారుణ్య ప్రభువునకు సమర్పిస్తున్నారు. కోపుల పల్లవి, నేను జూన్ 23 జకిస్తాన్ నుండి భారతదేశానికి విమాన ప్రయాణం చేస్తున్నాను అని రాస్తున్నారు. జూన్ 24న చేరుకుంటాను. నా ప్రయాణం సురక్షితంగా సాగాలని మరియు నా MBBS 3వ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయం చేసిన దేవునికి కృతజ్ఞతలు. నా 4వ సంవత్సరం చదువులో ప్రభు అపారమైన ప్రేమ, రక్షణ, జ్ఞానము మరియు మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం కోసం కుటుంబంలో ఆర్థిక సమస్యలు, భూమి సమస్యలకు దేవుడు పరిష్కరింపబడాలని, మరియు శాంతి సమాధానం, కుటుంబ ఆశీర్వాదం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాపుగారు, కార్డినల్స్, బిషప్స్ అందరి మీద ప్రభు ప్రేమ ఉండాలని ఈ ప్రోగ్రాంని సమర్పిస్తున్నారు. షేక్ ఫాతిమా అలెక్స్, చేతబడి శక్తుల నుండి విడుదల, భూమి సమస్య నుండి, అప్పు సమస్య నుండి ప్రభు విడుదల దయచేయమని, మరియు షేక్ హేమాన్ మారు మనస్సు, తాగుడు నుండి విడుదల, మరియు ఫాదర్ సిర్లు గారికి, వారి బృందానికి మంచి ఆరోగ్యం కొరకు, ఫాదర్ సిర్లు గారు నీతిమంతులు పరిశుద్ధులు కాబట్టి ఫాదర్ గారి ప్రార్థన ద్వారా ఆలకిస్తాడు అని ప్రార్థన సహాయం కోరుతూ మీ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నాను రాస్తున్నారు. అలాగే నన్ను నీతిమంతుడిగా మార్చాలని ప్రభుని ప్రార్థన చేయండి. అలాగే వెలగపల్లి అమృత జన్మదినోత్సవం సందర్భంగా ప్రభు ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం, చదువులో ప్రభు దీవెనల కొరకు మరియు దేవునికి కృతజ్ఞతగా, మరియు వెలగపల్లి రాహుల్ ప్రే ఫర్ సక్సెస్ ఇన్ ఈస్ ఇంజనీరింగ్ రిజల్ట్స్, వెలగపల్లి రమేష్ బాబు కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మరి సమస్యలన్నీ తొలగిపోయినట్లుగా ప్రభు సహాయం కోసం ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. AJS అగ్రో ఫార్మ్స్ మరియు AJS కన్స్ట్రక్షన్పై
మీరు కురిపించిన అనేక ఆశీర్వాదాలకు దేవునికి కృతజ్ఞతగా మీరు ప్రసాదించిన విజయాలు, అభివృద్ధి, సమృద్ధి మీకు స్తోత్రములు అర్పిస్తున్నాము. మా అన్ని కార్యక్రమాలలో మీ దయాకృప ఎల్లప్పుడూ ఉండాలని, మరింత ఎదుగుదల, విజయం, శ్రేయస్సు కొరకు మరియు ఫాదర్ సిరిల్ గారిపై, వారి అన్ని టీం మెంబర్స్పై మీ సమృద్ధి ఆశీర్వాదాలు కురిపించి వారికి మంచి ఆరోగ్యం, జ్ఞానం, శక్తి, రక్షణ, సమాధానం, ఆనందం, విజయాలతో వారి జీవితాలను నింపబడాలని, మరియు ప్రత్యేకంగా ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న సూరజ్ను ప్రభు ఆశీర్వదించి అతనికి మంచి ఆరోగ్యం, జ్ఞానం, పట్టుదల మరియు విజయాన్ని ప్రసాదించి అతని చదువులో మంచి ఫలితాలు సాధించేలా ప్రతి అడుగును మీ రక్షణ కృప తోడై ఉండి బంగారు భవిష్యత్తును దయచేయాలని ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్న వారు మరడ్డి మరియు సుజాత. ప్రభు, మీరు మా కుటుంబంపై కురిపించిన అనేక ఆశీర్వాదాల కృతజ్ఞతలు అని పలికి మా జీవితాలలో మీరు చేసిన మేలులన్నింటినీ స్తోత్రాలు. మేము చేయ పనులలో మీ దివ్య మార్గదర్శకత్వం మాకు లభించినట్లు దీవించండి అని పలుకుతూ మా చేతుల ద్వారా చేపట్టే అన్ని కార్యక్రమాలను ఆశీర్వదించి మా శ్రమలను విజయాన్ని ప్రసాదించి ఎల్లప్పుడూ నడిపించమని, మరియు గోపు రోహిల్ రెడ్డి, అంజలి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించమని, మీ పవిత్ర చిత్తానుసారం ప్రభు సంతానవరాన్ని ప్రసాదించి వారి కుటుంబంపై మీ ప్రేమ, కరుణ, అనుగ్రహాలను సమృద్ధిగా కురిపించమని, వారి కుటుంబ జీవితం ఆనందం, ఐక్యత, శాంతి, శ్రేయస్సు కోసం ఫాదర్ సిరిల్ గారిని వారి బృందమును దీవించి సమృద్ధి, ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం వారు చేసే సేవలో మీ దివ్య కృప ఉండుమని ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్న వారు గోపు రోహిత్ రెడ్డి, అంజలి, జోయల్ ఆల్కహాల్ నుండి విడుదల కోసం, మరియు కిరణ్ కుమార్ ల్యాండ్ సేల్ అవ్వాలని, మరియు కెల్సీ మాటలు వచ్చినట్లుగా ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి ప్రతాప్ రెడ్డి, విజయరాణి హాస్టల్ నిర్మాణం సమయానికి పూర్తి కావాలని, మా కుటుంబంపై ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, కార్యం విజయవంతంగా పూర్తి కావటానికి ప్రభు కృప తోడుగా ఉండి నడిపించాలని ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. అలాగే కొండ గోపి, శ్వేతాల పెళ్లి రోజు జరుపుకుంటున్న వీరిని ప్రభు దీవించినట్లుగా సంతానవరం ప్రసాదించమని, ఈ అక్టోబర్ 26/6/2026 లోపల ఫాదర్ సిరిల్ గారు చెప్పిన ప్రవచన ప్రకారం మాకు సంతానవరాన్ని కలగాలని ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. కొండ గోపి, శ్వేత, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో పాటు అద్భుతాలు అందని వారి ద్వారా మీకేం జరగాలని ప్రత్యేకంగా ప్రభుని ఆశిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవ, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసముతో అద్భుతాలు జరగాలని విశ్వాసంగరగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాంలో మనం 1901 ఈ రోజున సంఘకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో యావే మోషేతో నా శక్తికి కొదువ లేదు అని చెప్తున్నాడు. ఆయన శక్తికి కొదువ లేదు కావడనే మనము 1901 రోజులు ఆ శక్తితో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాం. నాకు ఎట్లా దేవుడు సహకరించాడో మీ అందరికీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటానికే దేవుడు మందస్సు ముందు మోకాళ్ళ ఉండి ఏడ్చి కన్నీళ్లు కార్చినప్పుడు ఈ ప్రోగ్రాంని దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఎట్లా ఏడ్చి పొందుకున్నానో అది మీకు లభించాలని నా ఆంక్ష. అందుకే ఈ ప్రోగ్రాంకి పేరు టర్నింగ్ పాయింట్ అని పెట్టాను. నంబర్స్ 11:23 God said to Moses, he said, there is no, you will never lack my power. అలాగే 34వ కీర్తన 10వ వచనాన సారం ఎంత బాగున్నదో. ఇది 2026 అక్టోబర్ 26 లోపల మీకు జరగబోతుంది. ఏంటిది అని అడుగుతున్నారా? సింహపు పిల్లలకు ఆహారమునకు దొరకక అలమాటించినను ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. ఏ కొదువయో ఉండదు. Psalm 34:10 even if the lions cub lacks something, you will never lack anything. అక్టోబర్ 26 2026 లోపల ఇది జరగటానికి టర్నింగ్ ప్రోగ్రాం మనం చేసుకున్నాం. 23వ కీర్తన 2ను క్లెయిమ్ చేసుకుని పాడటానికి సిద్ధపడండి. అతడు నన్ను పచ్చిక బట్టలలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుంటూ పోవును. Psalm 23:2 He will lead me beside the still water. He will also he leads me to the green pasture. మీరు ఎప్పుడు పచ్చగానే ఉంటారు, వాడిపోరు, ఎండిపోరు. భక్తితో పాడదామా? భక్తితో పాడండి, చప్పట్లతో ప్రవచన రూపంలో పాడండి. జరుగునుగాక. సింహపిల్లలు వస్తుపడినా దేవుని వెదకిన కొదువలేదు, కొదువలేదు, కొదువలేదు. దేవుని వెదకిన కొదువలేదు. పచ్చిక ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభు, నీటి యొద్ద నడిపించుచు దాగము తీర్చు ప్రభు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకినా కొదువలేదు. ప్రవచనం ఈ ప్రత్యేక టర్నింగ్ ప్రోగ్రాం ద్వారా మీలో జరుగునుగాక. నిత్య పిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 23వ కీర్తనను మనం పాటగా పాడుతున్నప్పుడు అవన్నీ ప్రవచనముగా జరుగునుగాక. ఆమేన్. రెండవ ప్రవచనం ఏమని అడిగిన వారికి కీర్తన 23:5, నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు, నా పానపాత్రములు అంచుల వరకు నిండి పొరలుచున్నది. మీకు ఒక సలహా చెప్తాను, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మీరు ఎంతమంది వింటున్నారో. మీకు వృద్ధంగా ఎవరైనా పని చేస్తే మీరు వారితో యుద్ధం చేస్తే ఓడిపోతారు. మీరేం చేయాలంటే, దేవా నీవు నా కోసం యుద్ధం చేయము అని ప్రార్థించితే ఏమిస్తాడంట విన్నారా? శత్రువుల ఎదుట విందు చేస్తాడంట. పరిమళ ద్రవ్యముతో అభ్యంగం చేసి నీ అభిషేకంలో ఇంకా ఎదిగినట్టు చేస్తావు. You see what a beautiful promise. Psalm 23 verse 5. In front of your enemies, God will make a banquet for you. He will anoint you with the holy oil. I have told you several times, it's my testimony. You should never fight against those who fight with you. You should ask God to fight for you. Then He will make a banquet for you. What a beautiful promise. భక్తితో పాడదాం. కోర్టు కేసైనా ఏదైనా మీరే గెలుస్తారు ఆయన యుద్ధం చేస్తే. పాడదాం. శత్రువులా ఎదుట విందు సిద్ధము చేయు ప్రభు, నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభు. సింగ పిల్లలు వస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. మీకోసం దేవుడు యుద్ధం స్టార్ట్ చేశాడు. ఇది టర్నింగ్ పాయింట్ ప్రోగ్రామ్. భక్తితో దేవుడా నా కోసం యుద్ధం చేయమని భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సెప్టెంబర్ 30వ తారీఖు మనము మరి 2000 ఆ సంఖ్యకు చేరుతున్నాం. అక్టోబర్ 26కి 2026 కరెక్ట్గా 2026కు 2026 రోజునకు చేరుతున్నాం. అంతా దేవుని ప్రణాళిక. దాన్ని అలా చూసేవారికి దేవుడు ఆత్మీయ కళ్ళు తెరచునుగాక. ఆమేన్. కీర్తన 23:6 ఎంత బాగుందే చూడండి. వేళ ఎన్నిసార్లు కరుణ జపమాల చెప్పి ఉంటామో. మీకు వాగ్దానం ఏంటో చదువుతాను. నేను జీవించు నాలు నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. as long as I live, only goodness and kindness will follow me all the days of my life. ఎంత బాగుంది. జీవించు నాలు ఏమి మీతో వస్తుంది? కరుణయు ఉపకారం. ఈ ప్రోగ్రాంకి పేరు కూడా కరుణ జపమాల. దేవునితో ఐక్యమై అయ్యా 2026 సంవత్సరం ఒక టర్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. వీళ్ళందరి జీవితంలో ఏదైతే టర్నింగ్గా మారాలో దానికోసం ప్రార్థిస్తూ భక్తితో పాడుదాం. స్వీకరించండి, అద్భుతాలు జరుగునుగా. ఆమేన్. ప్రాణమును సేదదీచి ఆత్మతో నింపు ప్రభు, నీ బ్రతుకు దినములెల్లా కృప నన్ను వెంబడింతు. సింహ పిల్లలు వస్తుపడినా దేవుని వెదకిరా కొదువయే ఉండదు. 23వ కీర్తనను భక్తితో క్లెయిమ్ చేసుకుంటూ ప్రవచనముగా భావించి అద్భుతాలు జరగబోతుంది సాక్ష్యం చెప్తామని టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాంలో 3వ గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాంలో సాతాను మీద దేవుడు అధికారం చెలాయించి ఎటువంటి హాని కీడులు జరగకుండా మిమ్మలను ఈ సెంటర్ని కడుతున్న సెంటర్ని ఈ బృందాన్ని మీ అందరూ నా బృందం అని చెప్పాను. టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాం నడుస్తుంది. భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి
ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపం మీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును ఎస్విడి ఫాదర్స్ నడిపిస్తున్న ఎస్విడి ఫాదర్స్ నడిపిస్తున్న రిట్రీట్ సెంటర్స్ అన్నిటినీ, రిట్రీట్ సెంటర్స్ అన్నిటిని మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని ఇరై అరసు రిట్రీట్ సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందుకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. అద్భుతాల అంతోనివారా, మా కొరకు ప్రార్థించండి. ఓ మిరకులస్ సెయింట్ సెయింట్ యాంటనీ, ప్రే ఫర్ us. భక్తితో ప్రార్థించుకుందాం. 23వ కీర్తన ఎంత చక్కటి కీర్తన. చిన్నపిల్లలు కూడా ఈ రోజుల్లో కంఠస్థం చేస్తున్నారు. టుడే ఈవెన్ ద చిల్డ్రన్ నో బై హార్ట్ సామ్ 23. కీర్తన 23:4 గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడు నేను ఎట్టి అపాయమునకు జంకను. ప్రభు నీవు నాకు తోడుగా ఉండువు. నీ బడితయు కోలయు నన్ను కాపాడుచూ ఉండును. సామ్ 23:4. Even if I walk through the valley of darkness, nothing can touch me. No evil will hurt me. Your staff will guide me. మీరు నమ్ముతారా లేదో, మీకు చాలాసార్లు చెప్పాను. ఈ 1901 రోజు ఇలా నేను ఈ ప్రార్థన నడిపించినప్పుడు ఆసుపత్రికి వెళ్ళాను. కొన్ని ఆపరేషన్స్ కూడా జరిగింది. అయినా ప్రోగ్రాం మాత్రం ఆగిపోలేదు. ఒక్కరోజు కూడా ఆగిపోకుండా ఎలా నడిపించాలి. ఆపరేషన్ చేసుకుని వచ్చి నిలబడిన రోజులు ఉన్నాయి, ఎవరికి తెలియదు. దెర్ ఆర్ ఫ్యూ సిక్నెస్, వీక్నెస్, గోయింగ్ ఫర్ చెకప్, ఈవెన్ లిటిల్ ఆపరేషన్స్. ఐ కేమ్. దాట్ ఈస్ ద పవర్. ఎందుకంటే ఇది నాకు ఇచ్చిన పిలుపు. మోకాల మీద ఉండి ఏడ్చి పొరలుతూ, దేవా లాక్డౌన్లో నాకు ఒక ప్రోగ్రాం చేయాలి, అది నిలిచి ఉండాలని అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన గొప్ప ప్రోగ్రాం. నా జీవితంలో అది ఒక టర్నింగ్ పాయింట్. మీ టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. 2026 టర్నింగ్ పాయింట్. అక్టోబర్ 26, 2026లో మనము 2026వ రోజును కంప్లీట్ చేస్తున్నా. నాకు చేసినది మీకు పంచిపెట్టే ప్రోగ్రాం ఇది. తీసుకోండి, సాక్ష్యం చెప్పండి. నేను నిలబడే స్థలంలో మీరు సాక్ష్యం చెప్పాలి. అది నా ఆశ. భక్తితో పాడుదాం. గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడు ప్రభు తోడుగా ఉండి అపాయం కలుగకుండా కాపాడుమో ప్రభు. కోదువలేదు దేవుని వెరకిన ఈ బృందానికి కొదువలేదు. ఎటువంటి అపాయం మీకు జరగకుండా కాపాడే ఒక యూట్యూబ్ ఇది, ప్రోగ్రామ్ ఇది. ఇంతవరకు కాపాడాడు, ఇంకా కాపాడుతాడు. భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాంలో 1901 రోజుకు చేరి ఉన్నాం. ఈ నంబర్ ప్రకారం 1 మీరు అన్నిట్లో మొదటి స్థానం వహించేటట్టు ఇప్పుడు నేను చదివి వినిపించబోయి విన్నపాలను రోజు అర్పిస్తున్నాం. ఎందుకంటే ప్రోగ్రాం కొద్దిగా టర్న్ అయింది. ఇప్పుడు మనం ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలో విన్నపాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వీ హ్యావ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ ద ప్రోగ్రామ్. దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్కి చేరుతున్నాం మనం. టర్నింగ్ పాయింట్. One of the things is we are continuously remembering the intentions and praying for it. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తితో ఈ ఉద్దేశముల కోసం మీ ఉద్దేశంలో ఏదైనా మిస్ అవుతే దాన్ని యాడ్ చేసుకుంటూ ప్రార్థించుకోండి. ఫస్ట్ హెల్త్, మొదటిది ఆరోగ్యం. యేసు నామములో ఆరోగ్యం కలుగునుగా. సెకండ్ ICU, హాస్పిటల్, సర్జరీ. ఆల్ దోస్ హు ఆర్ అఫెక్టెడ్ ఇన్ ICU వార్డ్, హాస్పిటల్, వాళ్ళందరికీ దేవుని నామంలో ICU వాడైనా వెంటిలేటర్లో ఉన్న దేవుడు బయటికి తీసుకొచ్చును గాక. ఎగ్జామ్స్ రాసే వారికి దేవుడు ఈ సంవత్సరం సమృద్ధి రిజల్ట్ కలుగ చేయను గాక. జాబ్ విషయంలో దోస్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ జాబ్, ఉద్యోగంలో, ఫారిన్ లో, వేరే దేశంలో, ఇండియాలో మంచి ఉద్యోగం కలుగును గాక. వీసా ప్రాబ్లమ్స్ ఎనీబడి హస్ గాట్, వారికి విడుదల కలుగును గాక. ఫైనాన్స్, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. యూత్, మొబైల్, డ్రగ్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అడిక్షన్స్. యువతులు, ఇవన్నీ అమ్మాయిలు, అబ్బాయిలు ఎటువంటి బంధకాల్లో ఉన్నారో బయట పడుదురుగాక. ఎంతమంది తాగబోతులుగా మారి వ్యసనంలో ఉన్నారో వారిలో పట్టి పీడిచిన దుష్టుడి నుండి వాళ్ళకి విడుదల కలుగునుగా. కోర్టు కేసులు ఇరుక్కున్న వారికి మీ తరఫున దేవుడే యుద్ధం చేసి జయం కలిగించునుగా. డైవర్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ అఫెక్టెడ్ బై డైవర్స్. విడాకులు తీసుకున్న కుటుంబాలు, సిద్ధమవుతున్న కుటుంబాలు విడిపింపబడుదురుగా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఎన్ని కుటుంబాలలో భార్య భర్తలు అక్రమ సంబంధాలకు గురి అయ్యారో ఆ సాతానుడు పడిపోనుగా. బిజినెస్, దోస్ హు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద బిజినెస్, మీ బిజినెస్ లో మీరు ఉత్తీర్ణత పొందుదురుగాక. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, నిరుత్సాహాత్మ, డిప్రెషన్ తొలగిపోనుగా. మెంటల్ ట్రామా, అగని, మే యు బి డెలివర్డ్. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ట్రాన్స్ప్లాంటేషన్, మీకు అద్భుతాలు జరుగునుగా. క్యాన్సర్ అని అనేక క్యాన్సర్, సైతానుడా నేను బంధిస్తున్నా, వారికి విడుదల కలుగునుగా. ఇంటి విషయమై ఏ సమస్యలు ఉన్నా అది ఈరోజు తీరిపోనుగా. స్టడీస్, చిల్డ్రన్ ఫ్యూచర్, ఎవరైతే చదువుకుంటున్నారో పిల్లల బంగారు భవిష్యత్తు కలుగునుగాక. ఎవరికైతే సంతాన భాగ్యం లేదు, ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు సంతాన భాగ్యం జరగకుండా ఆపిన దుష్టుడు పడిపోనుగా. ఈరోజు పాడిన పాట ప్రకారం కొదువ లేకుండా దేవుడు చేయునుగా. గుడ్ లైఫ్ పార్ట్నర్, మ్యారేజ్, ఎవరికైతే సంబంధాలు కుదరట్లేదో, ఏడుస్తున్నారో సంబంధాలు కుదిరినట్టు దేవుడు చేయునుగా. ఎవరైతే స్కూల్లో డెవలప్మెంట్ చేస్తున్నారో స్కూల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోనుగా. అలాగే దుష్టాత్మ, అంధకార శక్తి, ఇంతకు ముందు నేను ముత్తంగిలో ఉన్నప్పుడు డెలివరెన్స్ మరియు ఆంతరంగిక స్వస్థత, ఆ బాధ్యత 25 సంవత్సరాలు మోసుకొని వచ్చాను. 31 సంవత్సరాల్లో 28 సంవత్సరాలు ఆ పని చేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా ఆంతరంగిక స్వస్థత, విడుదల జరుగునుగాక. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు బంధింపబడును. దుష్టుడా వెళ్ళిపోయేస్తున్నాము. యేసు నామములో విడుదల కలుగునుగాక. భక్తితో చివరి గుర్తులో ఉన్నాం.
4 సెంటర్స్ కట్టినప్పుడు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చిందో మీరే చూశారు. ముత్తంగి కావచ్చు, హబ్సిగూడ కావచ్చు, కర్ణాపురం కావచ్చు, జీవధార డివైన్ సెంటర్ కావచ్చు. ఎలా కట్టామో నాకే తెలియదు, కానీ ఈరోజు మీకు చెప్పగలుగుతాను, దేవుడు తన ఐశ్వర్యమందు మన అవసరములను తీరుస్తాడు. ఆమేన్. ఇది నా అనుభవం. 4 సెంటర్స్, ఇప్పుడు నూతన సెంటర్ కడుతున్నాం. పెద్ద పని అది. అక్కడ కూడా దేవుడు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. ఈ 4 సెంటర్ ద్వారా కొద్దిగా నమ్మకం వచ్చింది. ఐ రిసీవ్డ్ ఫెయిత్ త్రూ బిల్డింగ్ అప్ 4 సెంటర్స్. ద్వితీయోపదేశకాండం 28:12 మీరు చాలా జాతులకు అప్పు ఇత్తురు కానీ ఏ జాతికి అప్పు పడరు. ఆమేన్. యూ విల్ లెండ్ టు అదర్స్ బట్ యూ విల్ నెవర్ టేక్ అ లోన్. డ్యూట్రానమీ 28:12. నాకు ఈ సెంటర్ కట్టినప్పుడు చేసిన దేవుడు మీ ఇంటి విషయమే చేయనుగాక. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. అందరు సిద్ధపడండి. చేతులు పట్టుకొని చివరి గుర్తు అయిన తర్వాత మీకోసం దివ్య మందసం మీ మీద చాపుతూ మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. సిద్ధపడుతూ ఉండండి. మీరు ఏదైనా దీవించుకోవాలంటే చేతులు పట్టుకోండి, రెడీగా ఉండండి. భక్తితో పాడుదాం. నీ ఐశ్వర్యమందు మా అవసరముల్ తీర్చుము ప్రభు. ఎవరికి అప్పు పడక అప్పుడిచ్చే వారిగా మార్చు ప్రభు. சிங்கக்குட்டிகள் பட்டினி கிடக்கும் ஆண்டவரை தேடுவோர்க்கு குறையில்லையே. போதுவலேது దేవుని వెదకు వారికి పోదువలేదు. దేవా, టర్నింగ్ పాయింట్ అని ప్రతిసారి నేను ఏదైనా ప్రార్థించినప్పుడు ఒక నూతన పదం ఇచ్చి నూతన ప్రవచనం చేస్తున్నావు. ఎంతోమంది ఇంకా మిరకల్ పొందలేదని అనుకునే వాళ్ళకి ఒక టర్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ప్రభువా. అది అక్టోబర్ 26, 2026 రోజును చేరుతున్నాం. ఆ టైం లోపల ఈ సంవత్సరంలోనే బిడ్డలకు అది జరుగునుగాక. ఆమేన్. భక్తితో ఇది జరుగుతుందని విశ్వాసంతో చివరి గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అన్నయు మీ చేతులు పట్టుకోండి. ఏదైనా దీవించాలంటే అందరు చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి. దగ్గరికి రండి. దేవుడు మిమ్మల్ని దూరంలో ఉంచాడు, దగ్గరికి వచ్చే దేవుడు, చేరువలో ఉన్న దేవుడు. 2026 అక్టోబర్ 26కి చేరబోతున్నాం. దేవుడు టర్నింగ్ పాయింట్ అనే ప్రోగ్రామ్ ఇచ్చాడు. మీరు ఏ విషయంలో దేవా ఒక టర్న్ మా జీవితంలో జరగదని ఎదురు చూస్తున్నారో దానికోసం దయగల తండ్రి దగ్గరికి వచ్చి ఉన్నారు. నీ దగ్గర ఉన్నవన్నీ ఈ బిడ్డల లోనికి వచ్చునుగాక. ఆమేన్. ఏ కొరత లేకుండా ఈరోజు పాట ప్రవచనముగా నెరవేరునుగాక. ఆమేన్. దేవా, చేతులు పట్టుకొని ప్రార్థిస్తున్నారయ్యా, కలిసిమెలిసి ప్రార్థిస్తున్నారు.
దుష్టుడు ఏనాడు వీరి దగ్గరికి రాకుండా ఆమేన్. 2026 అనే ఆ నంబర్ చేరే లోపల, ఈ సంవత్సరం లోపలే ఈ బిడ్డలకు అద్భుతాలు జరుగుటకై ఇదిగో దీవిస్తున్నాం, మనసారా దీవిస్తున్నాం. దీవించము దేవా. ఆమేన్. నన్ను ఏ విధంగా 1901 రోజు ఇలా నిలబెట్టడానికి శక్తినిచ్చావు. ఈ బిడ్డలు ఇదే స్థలంలో ఎలా నాలాగా నిలబడి సాక్ష్యం చెప్పాలయ్యా. దీవించము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రభు దగ్గర చేరిన మిమ్మల్ని హత్తుకొని ముద్దాడి పితా పుత్రే పవిత్రాత్మ దేవుడు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చి మిమ్మల్ని సాక్షులుగా దీవించునుగాక. ఆమేన్. As you came close to Jesus, may the Lord embrace you, kiss you and bless you and grant you a turning point in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆమేన్. కొదువలేదు నీ దగ్గరికి వచ్చిన మీకు, వీరికి, నాకు, ప్రజలకు ఏ కొదువై ఉండనే ఉండదు. ఈ ప్రవచనానుసారం గాడ్ బ్లెస్ యూ.